ఇప్పటిదాకన్నీ ఆరోపణలే. కానీ ఇవి ఆరోపణలు కాదు, ఇవిగో ఆధారాలు అంటుంది బీజేపీ. మన హిమాలయాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయని, ఆ పాపమంతా నెహ్రూ ఇందిరాగాంధీలదే అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇంతకీ హిమాలయాల్లోని నందాదేవి పర్వతాల్లో ఓ అణుబాంబు మంచును కప్పుకొని ఉందా? ఇప్పటికే అది తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించిందా? అసలు బీజేపీ ఆరోపణలేంటి? దానికి గల ఆధారాలేంటి? హిమాలయాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? నందాదేవి పర్వత మంచుల్లో ఓ అణుబాంబు దాగి ఉందా? సిఐఏ చేసిన నిర్వాకం ఇప్పుడు మనకు శాపంగా మారిందా? పాపమంతా నెహ్రూ ఇందిరాలదే అని బీజేపీ ఎందుకంటోంది? మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలపై ఇప్పటికే కుప్పలు తెప్పలుగా ఆరోపణలు చేస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు సరికొత్త ఆరోపణను తెరపైకి తీసుకొచ్చింది బీజేపీ. ఆ పార్టీ నేత నిషికాంత్ దూబే ఓ సంచలన పోస్టు పెట్టారు. ఆ పోస్టు ప్రకారం మన దేశంలోని ఒక పర్వతంపై అణు ఆధారిత ఎక్విప్మెంట్ ను ఏర్పాటు చేసేందుకు అమెరికాకు ఈ ఇద్దరు ప్రధానులు అనుమతిచ్చారని, ఇప్పుడు ఇదే మనకు పాపమైందంటున్నారు దూబే. చైనా కార్యకలాపాలపై నిఘా కోసం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఓ కోవర్ట్ ఆపరేషన్ చేపట్టిందని, దీనికోసం హిమాలయాల్లో ఓ అణు పరికరాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరిందని, ఇందుకు నెహ్రూ హయాంలో తొలిసారి అనుమతిచ్చారంటోంది బీజేపీ. ఉత్తరాఖండ్లోని నందాదేవి పర్వత శిఖరంపై అమర్చేందుకు అనుమతించారంటోంది. ఆ తరువాత ఇందిరాగాంధీ హయాంలో కూడా అనుమతి లభించిందని చెప్తోంది. అయితే అమెరికా ఆ తరువాత ఈ విషయంలో వెనుకడుగు వేసిందని చెప్తోంది. అయితే అత్యంత ప్రమాదకరమైన న్యూక్లియర్ డివైస్ మాత్రం హిమాలయాల్లోనే ఉండిపోయిందని చెప్తోంది. అంతేకాదు, ఈ న్యూక్లియర్ డివైస్ కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తోంది బీజేపీ. ఇప్పుడు ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగా నది ఒడ్డున నివసిస్తోన్న ప్రజల్లో క్యాన్సర్ కేసులు పెరగటానికి ఇది కారణం కాదా? హిమనీనదాలు కరగటానికి, క్లౌడ్ బరెస్ట్, ఇళ్లల్లో పగుళ్లకు ఇదే కారణమా అని ప్రశ్నిస్తోంది. లేటెస్ట్ గా దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా వెలుగులోకొచ్చాయి. ఈ విషయాన్ని 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ పార్లమెంటులో అంగీకరించారు కూడా. బీజేపీ నేత దూబే దీనికి సంబంధించిన ఆధారాలను షేర్ చేశారు. 1978లో అమెరికా కాంగ్రెస్ సభ్యులు తమ ప్రభుత్వానికి రాసిన లేఖను షేర్ చేశారు. సో ప్లూటోనియంతో నడిచే ఈ నిఘా పరికరం మిస్ అయిందని దూబే పోస్టును బట్టి తెలుస్తోంది. అంతేకాదు, ఈ లెటర్ ను చూస్తే ఆ పరికరం నుంచి రిలీజ్ అయ్యే రేడియేషన్ పై వారు ఆందోళన చేస్తున్నట్టు అర్థమవుతోంది. నిజానికి దూబే ఇలాంటి ఆరోపణలు చేయటం ఇదే తొలిసారి కాదు. కొన్ని నెలల క్రితం కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. నందాదేవి పర్వతంపై కనిపించకుండా పోయిన అమెరికా న్యూక్లియర్ డివైస్ కు నార్త్ ఇండియాలో ఇటీవల జరుగుతోన్న ప్రకృతి వైపరీత్యాలకు లింక్ చేస్తూ ఆరోపణలు చేశారు. నిజానికి ఈ పంచాయతీ ఇప్పటిది కాదు, 1970ల నుంచి నడుస్తోంది. అప్పటి నుంచి భారత్ లో ఉన్న నేతలు ఆరోపణలు చేయటం జరుగుతోంది. దానిపై కేంద్రం మౌనం వహించటం, అమెరికా ప్రభుత్వం తిరస్కరించటం జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ పంచాయతీ అయితే తేలలేదు. కానీ ఇప్పుడు బయటకొచ్చిన డాక్యుమెంట్స్ ను బట్టి చూస్తే ఈ వ్యవహారం నిజమే అనిపిస్తోంది. ఈ మంచు పర్వతం కింద నిజంగానే న్యూక్లియర్ డివైస్ ఉందని, మంచు ప్రవాహంలో ఆ రేడియో ధార్మికత ఉన్న వస్తువులు కొట్టుకొచ్చి గంగా నదిలో కలిస్తే కోట్లాది మందికి క్యాన్సర్ ముప్పు తప్పదంటున్నారు పర్యావరణవేత్తలు. హిమాలయాల సమీపంలోని గ్రామస్తులు, పర్యావరణవేత్తలు, రాజకీయ నాయకులు గతంలో కూడా ఆందోళనలు వ్యక్తం చేశారు, ఇప్పుడు చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర పెద్దలు మరోసారి నెహ్రూ, గాంధీలను టార్గెట్ చేయటం, అదే సమయంలో ఈ విషయంపై బీజేపీ నేతలు స్పందించడం చూస్తుంటే ఈ వ్యవహారంపై మరింత రాజకీయ రచ్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అసలింతకీ అమెరికా ఏర్పాటు చేయాలనుకున్న న్యూక్లియర్ డివైస్ ఎంత ప్రమాదకరం? అసలు 1960ల సమయంలో ఏం జరిగింది? CIA ఈ కోవర్ట్ ఆపరేషన్లో ఎందుకు విఫలమైంది? ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోవర్ట్ ఆపరేషన్స్ నిర్వహించిన CIA అసలు హిమాలయాలు ఎందుకు చూస్ చేసుకుంది? 2 సార్లు ట్రై చేసినా తన టార్గెట్ను ఎందుకు రీచ్ కాలేకపోయింది? ఆ న్యూక్లియర్ డివైస్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు మోదీ సర్కార్ ఈ విషయంపై ఏం చేయబోతోంది? 1960 భారత్ రష్యాల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న టైం. అలాంటి టైంలో ఇండియన్ నేవీలో కెప్టెన్ హోదాలో ఉన్న మన్మోహన్ సింగ్ కోహ్లీ హిమాలయాల్లో ఓ ట్రెకింగ్ టీమ్ ను లీడ్ చేశారు. ఆ టీంలో ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు, అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులున్నారు. వీరంతా చైనాపై నిఘా ఉంచేందుకు హిమాలయాల్లోని ఓ పర్వతంపై న్యూక్లియర్ డివైస్ నుంచేందుకు వెళుతున్నారు. అంతకు ముందే చైనా న్యూక్లియర్ టెస్టులు ప్రారంభించడంతో CIA ఈ కోవర్ట్ ఆపరేషన్ కు రంగం సిద్ధం చేసింది. చైనా ఎలాంటి మిసైల్ లాంచ్ చేసినా సిగ్నల్ ను క్యాచ్ చేసేలా నందాదేవి పర్వతంపై ఓ 6 అడుగుల యాంటీనా నుంచాలి. ఇందులో చైనా మిసైల్స్ తో పాటు ఎలాంటి న్యూక్లియర్ టెస్టులు జరిపినా పట్టేసే సెన్సార్లుంటాయి. అయితే ఈ యాంటీనా నిరంతరం పనిచేయాలంటే నిరంతరం ఫ్యూయల్ ను మార్చాలి. కానీ అది దాదాపుగా అసాధ్యం కాబట్టి ఓ అణు ఆధారిత జనరేటర్ ను ఏర్పాటు చేయాలనుకున్నారు. దీనికోసం రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ ను సెలెక్ట్ చేసుకున్నారు. అయితే దీనికి కిలోల కొద్దీ ప్లూటోనియం అవసరం. రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అనేది రేడియో ధార్మిక పదార్థం నుంచి వెలువడే వేడిని ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని సాధారణంగా అంతరిక్ష ప్రయోగాలు లేదా సోలార్ పవర్ పనిచేయని మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తారు. ఇది చాలా శక్తివంతమైంది. దశాబ్దాల పాటు విద్యుత్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం. అయితే ఇది అణుబాంబు తరహాలో పేలదు. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఈ పరికరం దెబ్బతింటే మాత్రం దాని నుంచి వెలువడే రేడియేషన్ ప్రమాదకరమంటున్నారు నిపుణులు. ఇలాంటి డివైస్ ని తీసుకుని నందాదేవి పర్వతంపైకి ప్రయాణం ప్రారంభించింది టీం. మరో విషయమేంటంటే భారత్లోనే 2వ అత్యంత ఎత్తైన పర్వతం. అక్కడికి ప్రయాణం ప్రాణాలతో చెలగాటమనే చెప్పాలి. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జనరేటర్ క్యాప్స్యూల్స్ ను అక్కడే వదిలేసొచ్చారు. వాతావరణమంతా సెట్ అయ్యాక తిరిగి వెళ్లి చూస్తే అవక్కడ కనిపించలేదు. ఎక్కడో మంచులో కూరుకుపోయాయి. వాటి కోసం తీవ్రంగా గాలించిన ఫలితం లేకుండా పోయింది. అలాగే వదిలేస్తే ప్రమాదమని భావించి 1962-67లలో కూడా హిమాలయాలకు వెళ్లి వాటి కోసం విస్తృతంగా గాలించారు. కానీ లాభం లేకుండా పోయింది. అయితే అక్కడ ఎలాంటి రేడియేషన్ లీక్ కాలేదని మాత్రం క్లారిటీ ఇచ్చారు. ఇది కోవర్ట్ ఆపరేషన్ కావటంతో అటు అమెరికా నోరు మెదపలేదు. విషయం బయటపడితే పరిస్థితులు అల్లకల్లోలంగా మారతాయి కాబట్టి భారత్ కూడా మౌనంగా ఉండిపోయింది. అయితే అప్పట్లో భారత్ బృందానికి నేతృత్వం వహించిన కెప్టెన్ మన్మోహన్ సింగ్ కోహ్లీ మాత్రం భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే భయాన్ని మాత్రం అనేక సార్లు వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం నెవర్ ఎండింగ్ సీరియల్లా కొనసాగుతోంది. అయితే ఉత్తరాఖండ్లో ఒక్కసారిగా మెరుపు వరదలు రావటానికి ఇదే కారణమనే వాదనలు వినిపించాయి. అప్పట్లో ఆ రాష్ట్ర మంత్రి సత్పాల్ మహారాజ్ మోదీని కలిసి ఈ విషయంపై చర్చించారు కూడా. ఆ అణు పరికరాన్ని వెలికితీయాలని కోరారు. ఆ తరువాత ఏం జరిగిందనేది మాత్రం బయటకు రాలేదు. ఇప్పుడు మళ్లీ ఈ వ్యవహారం వెలుగులోకి తీసుకొచ్చింది బీజేపీ. మరి ఈసారైనా కేంద్ర ప్రభుత్వం ఇలా కాసేపు వివాదం చేసి వదిలేస్తుందా లేక పూర్తి క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి.